వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రమ్య ఆఫీషియల్. మీ ఓన్ వాయిస్ డైలాగ్స్ ఎక్కువగా అవి ఏంటున్నాయి రిలేటెడ్ అంటే ఒక బాయ్స్కి గర్ల్కి ఎలాంటి రిలేషన్ ఎలా ఉండాలి అని, ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కేర్ చేయాలి. ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా అలా? మరి మీ లైఫ్లో లవ్ అంటే ఈ లవ్ అన్న కాన్సెప్ట్ విషయంలో రాంగ్ అప్రోచ్. తను యాక్చువల్గా తను ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియదు. సో నేనైతే ఒక ఫ్రెండ్ అనే ఉద్దేశంలో ఉన్నా. కానీ ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తే ఆ టైంలో ఒకరికి కాల్ చేసి చెప్పుకోవాల్సిన పర్సన్ ఒకరు ఉంటారు. నాకు ఆ టైంలో ఆ పర్సన్. ఎంతకాలం ఇట్లా సింగిల్గా ఉంటారు? నన్ను చూసుకోగలుగుతాడు, నన్ను అర్థం చేసుకోగలుగుతాడు అనుకుంటే నేనే ప్రపోజ్ చేస్తాను. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆపేసాను, దీని తర్వాత కంటిన్యూ చేయాలి. అదే చెప్పాను కదా, దానివల్ల. బెస్ట్ లెసన్ అంటే లైక్ మన అనుకున్న వాళ్ళే ఫస్ట్ మనల్ని మోసం చేసేటోళ్ళు. వీళ్ళు మన వాళ్ళు రబ్బాయి అనుకున్న వాళ్ళే ఫస్ట్ నీకు దోకా ఇస్తారు. ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి ఒక్కొక్క టైంలో అనిపిస్తుంటుంది, ఈ లైఫ్ ఎందుకు నాకు సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. మీకు అనిపించిందా? అనిపించింది. లైక్ వాళ్ళు కూడా నన్ను అనుమానించినప్పుడు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రమ్య ఆఫీషియల్. సో హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు బాగున్నారు? ఇప్పుడు చూడు, బ్లాక్ కాస్ట్యూమ్ లోనే కనిపిస్తారు. ఏంటి లేదు, ఫేవరెట్ కలర్. ఓకే, నిజంగా చాలా మంది బ్లాక్ లవర్స్ ఉంటారు కదా. చాలా మంది. అంటే బ్లాక్ లవర్ ఎట్లా అవుతారు? బ్లాక్ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. సో స్కిన్ డల్ ఉన్నా కూడా కొంచెం హై చేస్తుంది ఆ కలర్ అయితే. ఓకే, అందుకు ఇష్టపడతారా అయితే బ్లాక్? ఆబ్వియస్లీ. అంతే అంటారా? నేనైతే నాకు అన్ని కలర్స్లలో బ్లాక్లో కొంచెం ఫేర్గా కనిపిస్తుంది. బ్లాక్ ఉంటుంది కదా. పర్లేదు, బాగానే ఉంది. అంటే మేకప్ అంటారా? చీ నో నేను లైనర్ లిప్స్టిక్ తప్ప మేకప్ అసలు ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా పెట్టాను. అప్పుడప్పుడు సన్ స్క్రీన్, అంతే అంటారు. ఓకే, ఇప్పుడు ఇన్స్టా చూసుకుంటే ఈ మధ్య అయితే నాకు ఎక్కువ మీ రీల్స్ వస్తున్నాయి. మీ ఓన్ వాయిస్ డైలాగ్స్ ఎక్కువగా అవి ఏంటున్నాయి రిలేటెడ్ అంటే ఒక బాయ్స్కి గర్ల్కి ఎలాంటి రిలేషన్ ఎలా ఉండాలి అని, ఎలా చూసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కేర్ చేయాలి. ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా అలా? అట్లా ఏం లేదు. నా సరౌండింగ్స్, నా ఫ్రెండ్స్ని, వీళ్ళని చూసి ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది అని కొన్ని చెప్పుకోలేనివి కూడా చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. ఓకే, మరి మీ లైఫ్లో లవ్ అంటే ఏమన్నా ఉందా? అంత సీన్ లేదు. అంత సీన్ అసలు లేదంటారా? లవ్ లేకుండా ఎలా ఉంటుందండి ఒక అమ్మాయి? ఉంటారు అంటే లైక్ ఫీలింగ్ లేకుండా అయితే ఉండరు. కానీ నేను ఎప్పుడైతే లవ్ చేయాలి అనే ఉద్దేశం రాలేదు. ఓకే, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ? మమ్మీ వాళ్ళు, మాది ప్రాపర్ వచ్చేసి యాదగిరిగుట్ట. సో మమ్మీ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు, నేను ఇక్కడ హైదరాబాద్లో స్టే చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ మీరు స్టడీయా జాబా? లైక్ బోత్ చేస్తున్నా ప్రజెంట్. జాబ్ అయితే కాదు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా. స్టడీ పెండింగ్లో పడిపోయింది ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. స్టడీ పెండింగ్లో ఎందుకు పడిపోయింది? చిన్న ఫ్యామిలీ ఇష్యూ వల్ల. నిజం చెప్పండి. లైక్ కొంచెం రాంగ్గా పోర్ట్రేట్ అయిపోయింది నా మీద. ఈ లవ్ అన్న కాన్సెప్ట్ విషయంలో రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి సో నన్ను రాంగ్ అనుకొని సో ఇంట్లో హెరాస్ చేయడం కానీ, ఫోన్ తీసుకోవడం కానీ, బయటికి పంపించకపోవడం కానీ ఇలాంటివి చేసేసి నన్ను సో స్టడీకి డిస్టర్బెన్స్ అయిపోయినా. సో స్టడీ మధ్యలో ఆపేసేసిన. అంటే మీరు లవ్ చేయందే ఇంట్లో దాకా తెలిసి? లవ్ చేయలేదు, నేను చేశాను అనుకొని, అంటే నేను తప్పుదారిలో వెళ్తున్నా అనుకొని సో ఇంట్లో వాళ్ళు నన్ను రిస్ట్రిక్ట్ చేయడం అట్లా జరిగింది. జస్ట్ నేను ఫ్రెండ్ అన్న మూమెంట్లో వెళ్ళినాను, ఫ్రెండ్ అంటే మూమెంట్లో ఉన్నాను. సో తను యాక్చువల్గా తను ఏ ఉద్దేశం ఉందో నాకు తెలియదు. సో నేనైతే ఒక ఫ్రెండ్ అనే ఉద్దేశంలో ఉన్నా. కానీ ఒక విషయం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చేసి నన్ను రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసారు. అంటే ఏ విషయం? లవ్ అనేది నేను లవ్ చేస్తున్నాను యాక్చువల్లీ, తను నన్ను చేస్తుండే. తను ఏంటి మీ క్లాస్మేట్? లేదు, నార్మల్గా ఒక పర్సన్. మీ సీనియరా?
లేదు అసలు నాకు కాలేజ్కి సంబంధించిన పర్సన్ కాదు. తనకి సంబంధించిన ఆ? లేదు 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 ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. సో నార్మల్గా మాట్లాడుతుండే యాజ్ ఎ ఫ్రెండ్గానే. బట్ అది రాంగ్గా పోర్ట్రేట్ అయిపోయి ఇంట్లో అప్పుడు ఏంటి స్టడీ పర్సనా అంటే 10th ఇంటర్ అప్పుడు నేను కోర్స్లో ఉన్నా, మేకప్ కోర్స్లో ఉన్నా. యాక్చువల్లీ ఆమె మేకప్ ఆర్టిస్ట్. సో అప్పుడు మేకప్ కోర్స్లో ఉన్నా. సో అంటే నాకు కొంచెం మంచిగా మాట్లాడడం కానీ, నాకు సపోర్ట్ చేయడం కానీ, ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తే ఆ టైంలో ఒకరికి కాల్ చేసి చెప్పుకోవాల్సిన పర్సన్ ఒకరు ఉంటారు. నాకు ఆ టైంలో ఆ పర్సన్. సో అట్లా ఇంట్లో పరిచయం చేసేసరికి ఫస్ట్ టైం ఒక అబ్బాయిని ఇంట్లో పరిచయం చేసేసరికి రాంగ్గా అర్థం చేసుకొని, ఇంట్లో వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి రాంగ్గా పోర్ట్రైట్ చేసి నన్ను రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో నుంచి ఏది స్టార్ట్ అవ్వదు, బయట నుంచి వస్తుంది. బయట ఏమంటారు మంది మాటలు పట్టుకొని అంటారు చూడు, అట్లా బయట చెప్పే మంది మాటలు పట్టుకొని ఇంట్లో మన అనుకున్న వాళ్ళని కూడా డౌట్ పడతారు. లవ్ మీద మరి ఏ ఇంట్రెస్ట్ లేదా? రాలేదు కూడా. ఒపీనియన్ ఏంటి లవ్ అంటే? అదొక నాకెందుకో అంటే ఇప్పుడున్న నా ఫ్రెండ్స్ని చూస్తుంటుంటే అదొక టాక్సిక్ అనిపిస్తుంది నాకు. ఏ రిలేషన్ అరే వీళ్ళని చూస్తే బాగున్నారు, క్యూట్గా ఉన్నారు, మంచి అండర్స్టాండింగ్ ఉందని లేదు. ఎప్పుడు చూడు గొడవ పడడం, ఎప్పుడు చూడు రిస్ట్రిక్ట్స్ పెట్టుకోవడం, ఏడవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం చాలా సిల్లీ అనిపిస్తుంది. ఓకే, అంటే టాక్సిక్ అంటే ఎలా అంటారు? ఈ రోజుల్లో మీ సరౌండింగ్లో మీ ఫ్రెండ్స్ని చూసి నిజంగా ఇంత టాక్సిక్ ఉంటే ఈ రిలేషన్లో వెళ్ళి వేస్ట్, ఈ లవ్ ట్రాక్ వెళ్ళొద్దు అనుకుంటున్నారు కదా. ఎదుటి వాళ్ళు ఫస్ట్ చెప్పే మాటని వినకపోవడం. ఐదర్ బాయ్ అయినా గర్ల్ అయినా చెప్తున్న మాటని చెప్పనివ్వకపోవడం, అక్కడే కట్ చేసి గొడవ స్టార్ట్ చేయడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గొడవ స్టార్ట్ చేసాం అనుకోండి వీళ్ళు నెక్స్ట్ టాపిక్ దాకా వెళ్ళరు. సో వీళ్ళు బతిమాలుతూ ఉంటారు, గొడవ స్టార్ట్ చేస్తే తిడుతూ ఉంటారు, వీళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు, సరే సారీ తప్పు నాదే, నేను మళ్ళీ ఏం చెయ్యను, మళ్ళీ రిపీట్ చేయను అని చెప్పేసి వీళ్ళే కావాలని ముందు గొడవ పెట్టుకుంటారు. సో నాకైతే ఆబ్వియస్లీ నాకు అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఏదో ఉండాలి అన్న మూమెంట్లో ఉంటున్నారా రిలేషన్లో అర్థం కాదు. కానీ ఎందుకంత గొడవలు పడకుండా, ఎందుకంత రిస్ట్రిక్ట్స్ పెట్టుకుంటా, ఎందుకు రిలేషన్లో ఒకరు తగ్గుండాలి ఒకరు పైకి ఉండాలో అర్థం కాదు. ఏమనంటే నేను బాయ్ని, నువ్వు గర్ల్వి, నీకు నాకు డిఫరెన్స్ ఉన్నాయి, నేను ఇది చేస్తా అంటే నేను బాయ్ని, నేను ఇది చేయొచ్చు, నువ్వు చేయలేవు, ఎప్పుడు చూడు లైవ్ లొకేషన్స్ ఆన్ చేసుకో, అంత ట్రస్ట్ లేనప్పుడు వద్దు, అస్సలు వద్దు. కట్ చేసేసుకోండి, కష్టమైనా సరే కట్ చేసేసుకోండి తప్ప లైఫ్ లాంగ్ భరించడం వద్దు. నా సజెషన్ అయితే అదే. ఓకే, మరి ఎంతకాలం అని ఎలా ఉంటారు? మరి అర్థం కాలేదు. ఎంతకాలం ఇట్లా సింగిల్గా ఉంటారు? అయ్యో మొత్తం నేను బ్రహ్మచారినేం అయిపోను. నా టైం వచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటా. ఒకవేళ నాకు నిజంగా నన్ను అర్థం చేసుకునే అబ్బాయి అనిపిస్తే ఫైన్, నన్ను చూసుకోగలుగుతాడు, నన్ను అర్థం చేసుకోగలుగుతాడు అనుకుంటే నేనే ప్రపోజ్ చేస్తాను ఫస్ట్, ఆబ్వియస్లీ. తర్వాత నిజాలు తెలిస్తే ఎప్పుడు? అదే అంటున్నా కదా, తెలిస్తేనే అంటే లైక్ నన్ను అర్థం చేసుకోగలుగుతాడు అవన్నీ తెలిసాకనే నేనే ప్రపోజ్ చేస్తాను ఆయనకి. తెలుసుకున్న దాంట్లోనే అయిపోతుందేమో జన్మంతా. అది కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్? ఇంటర్ సెకండ్ ఇయర్. డిస్కంటిన్యూ కంటిన్యూ? లైక్ ఆపేసాను, దీని తర్వాత కంటిన్యూ చేయాలి. రీజన్ ఏంటి ఆపడం? అదే చెప్పాను కదా, ఇంట్లో ఇట్లా రిస్ట్రిక్ట్ చేశారు, దానివల్ల. ఉన్నాయి, సో క్లియర్ చేయాలి. ఓకే ఓకే, ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ, సిసి. దీంట్లో బ్లాక్ లోక్స్ ఉంటాయా? ఉంది. యాక్చువల్గా నేను ఫెయిల్ అవ్వలేదు, వెళ్ళలేకపోయినా నేను. సో సప్లీ నుంచికి మళ్ళీ బ్యాక్లాగ్స్ అయిపోయినాయి. సో సో అందుకని మేకప్ ఆర్టిస్ట్గానే ఇప్పుడు కొనసాగుతున్నారు. అయితే ఏదో ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అదే చేస్తున్నా. ప్రజెంట్ అయితే యాక్టింగ్ గురించి ట్రై చేస్తున్నా, ఛాన్సెస్ చూడాలి. ఓకే, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఫ్రీలాన్సింగ్గా చేస్తున్నారు కాబట్టి మీ ఇన్కమ్ సోర్స్ ఎలా? అంటే అది మనకి
మంత్లీ ఇన్కమ్ కాదు, రెగ్యులర్ జాబ్ కాదు. నేను ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ని కాదు కదా, ఐఎమ్ ఆల్రౌండర్. లైక్ బ్యూటీ, మేకప్, హెయిర్, శారీ డ్రాపింగ్, శారీ ప్రిపరేటింగ్. ఇన్కమ్ ఎలా వస్తుంటుంది? లైక్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా. లైక్ సీజన్స్ ఉన్నప్పుడు లేనప్పుడు అంటున్నారా? అలా సీజన్స్ ఉన్నప్పుడు ఓన్లీ బ్రైడ్సే తగులుతారు, లేనప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి. సో ఆబ్వియస్లీ కొంతమంది సెల్ఫ్ రెడీ కాలేరు. సో అలాంటి వాళ్ళు అండ్ శారీ ప్రిపరేటింగ్ చేసి పంపించడం కానీ, సో చేతిలో ఉన్న పని కదా ఎంతసేపు. ఓకే. సో అట్లా. ఇప్పుడు మీరు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారా? లేదు లేదు, ఫ్లాట్. మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కరే? మొన్నటిదాకా ఫ్రెండ్స్తోనే ఉండేది, అమ్మాయిలతోనే. తర్వాత కొంచెం సపరేట్ వచ్చేసిన. ఎందుకు? ఎలా ఉందో బతకాలనిపిస్తుందా? చాలా. అంటే నన్ను అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు లేరు యాక్చువల్గా, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి శత్రువు. సో సెట్ కాదు, అది ఎప్పటికైనా సెట్ కాదు. అమ్మాయిలు ఉన్నంత వరకే ఉండాలి, తిరిగేంత వరకే తిరగాలి. డైలీ కలుసుకుంటా, డైలీ వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారంటే ఆబ్వియస్లీ మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. అది ఒక బాయ్ విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అమ్మాయిలకి ఈగోలు ఎక్కువ ఉంటాయి. ఈగోలు, జెలసీలు. సో అంటారు కదా, రెండు కొప్పులు ఎప్పుడు ఒక దగ్గర ఉండలేవు అని. ఆబ్వియస్లీ అట్లా సెట్ కాదు. మీ లైఫ్లో లవ్ విషయంలో బ్రోకెన్ కాకపోయినా అన్ని విషయాలలో బ్రోకెన్గానే కనిపిస్తున్నారు. కనిపించడం అంటే లైక్ అన్ని రిలేషన్ని నమ్మడం బంద్ చేసిన, లైఫ్ టైం నమ్మడం బంద్ చేసిన. ఏ రిలేషన్ లాంగ్ టైం ఉండదు, అది ఏ రిలేషన్ ఎక్సెప్ట్ మమ్మీ డాడీ తప్ప. సో ఏ రిలేషన్లో అయినా ఎప్పుడు తగిలేది తెలియదు, ఎప్పుడు ఊరిపోయేది తెలియదు. సో అందుకే నేను హోప్స్ పెట్టుకోవడం బంద్ చేసిన. చాలా ఫేస్ చేసిన ఫ్రెండ్స్ విషయంలో కూడా. సో అప్పటి నుంచికి పీపుల్స్ని ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కనెక్ట్ అయి ఉండాలి అంతవరకే ఉంటా. ఓకే. ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారు అనుకుంటా మీ ప్రొఫైల్లో చూస్తుంటే. సో ఎలా వెళ్తారు, ఎలా ట్రావెల్ చేస్తుంటారు? మోస్ట్లీ లైక్ ఇక్కడికి వెళ్ళాలి అనిపించిందంటే టచ్లో ఉన్న ఫ్రెండ్స్ని నార్మల్గా అడుగుతా, ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, ప్లాన్ చేద్దామని. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని అంటే నేను ఎవరిని ఎక్కువ బతిమలాడా ఒకరిని వెళ్ళిపోతా. ఒకదాన్ని ఎలాగా ట్రావెల్ చేయడం అంటే ఇష్టమా? ఇష్టమా అంటే అది పెద్ద భయమేం కాదనిపించేది నాకు. ఎలోన్ ఫీల్ ఎప్పుడైనా ఒక పీస్ఫుల్ ఉంటుంది. ఒక గ్యాంగ్తో వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ఎలోన్కి వెళ్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ చాలా ప్రశాంతంగా మనది మనము ఒకరి మీద ఆధారపడకుండా సో చాలా పీస్ఫుల్గా వెళ్ళేసి రావచ్చు. ఓకే. మీ లైఫ్లో మీరు నేర్చుకున్న బెస్ట్ లెసన్ ఏంటి? బెస్ట్ లెసన్ అంటే లైక్ మన అనుకున్న వాళ్ళే ఫస్ట్ మనల్ని మోసం చేసేటోళ్ళు. వీళ్ళు మన వాళ్ళు రబ్బాయి అనుకున్న వాళ్ళే ఫస్ట్ నీకు దోకా ఇస్తారు. ఎవరూ అవసరం లేదు. ఎన్నేళ్ళ నుంచి పరిచయమైనా సరే వాళ్ళు ఒక్కసారి ఒక టైం వచ్చిందనుకో, వాళ్ళు ఎన్ని ఇయర్స్ పరిచయమైనా సరే నీకే ఇస్తారు ఫస్ట్ డోకా. వాళ్ళకి అవన్నీ ఏం చూసుకోరు, ఆ మూమెంట్లో అయిపోతుంది అంతే. సో నమ్మడం బంద్ చేసిన. నెక్స్ట్ మీ లైఫ్లో రావాల్సిన పర్సన్, మీ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఒక అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఇమాజినేషన్ మీరు ముందే చెప్తే ఒక డ్రాయింగ్ వేసుకొని వస్తుండే నేను యాక్చువల్గా. మంచి కళ్ళు, మంచి బియర్డ్ అన్నీ అనుకున్నట్టు దొరికిపోరలేండి. అది కరెక్ట్. అన్నీ అడిగింది ఇయ్యాడు ఫస్ట్ ఆ దేవుడు. మనసున్నోనికి అందం ఉండదు, అందం ఉన్నోనికి మనసు ఉండదు ఆబ్వియస్లీ. సో నేను ఎప్పుడు అందంకి ప్రిఫర్ అస్సలు ఇయ్య, అందంకి బాడీ ఫిట్నెస్కి అస్సలు ఇయ్య. నేను చెప్తున్నా కదా, మంచిగా అర్థం చేసుకుంటే చాలు, మంచిగా ఉంటే చాలు. గర్ల్ థింగ్స్ ఇందాక మీరు ఎలా అయితే అన్నారో, అసలు గర్ల్స్ థింగ్స్ ఎలా ఉంటాయి? నిజంగానే చాలా వింటుంటాం, చాలా చూస్తుంటాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు చూసిన ఫ్యాక్ట్స్ మాట్లాడండి ఒకసారి. చాలామంది అంటారు అమ్మాయిలు చాలా మోసం చేస్తారు లవ్లో అని చెప్పేసి. చాలామంది అబ్బాయిల దగ్గర విన్నా, ఏ అమ్మాయి ఫస్ట్ అమ్మాయే మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక ఫిక్స్ అయి ఉంటారు. కానీ ఒక అమ్మాయి బాధ ఒక అమ్మాయికే అమ్మాయికి కూడా తెలియదు, పక్కన ఉన్న అమ్మాయికి కూడా తెలియదు, ఆమెకి తప్ప. సో చాలామంది అనుకుంటారు బ్రేకప్స్లలో ఎక్కువ బాయ్స్కే అవుతుందని. గర్ల్స్ అయిన వాళ్ళు బయటికి ఎందుకు చెప్పుకోలేరంటే, చెప్పుకుంటే
నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా ఏడా అనుమానిస్తారన్న డౌట్ భయంతో చెప్పుకోవడం కూడా బంద్ చేస్తాం. మా ఫీలింగ్స్ మేమే నాడు గోడల మధ్యలో అన్నీ ఈడ్చి అన్నీ కథం అయితే కాదు, ఉంటుంది మనసులో ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది. బట్ అన్నీ బయటికి చెప్పుకోలేము కదా, బయటికి రాలేము. బాయ్స్ థింగ్స్ అంటే నాకు బాయ్స్ థింగ్స్ అంతలా ఏం తెలియదు. ఒరే అబ్బాయిలు మీరేం చేయాలో తెలుసా మీకు? వీడియోస్ పెడుతుంటారు కదా కొన్ని యాక్చువల్గా కొన్ని చిన్న అప్పుడప్పుడు నాకు థాట్ అనిపించింది అనుకో పెట్టేస్తా వీడియోస్. అదే సో మొన్న చూసా, అది బాగా వెళ్ళింది అనుకుంటా వ్యాలంటైన్స్ డేకి. లైక్ 7 days 7 gifts ఇవ్వండి మీ పిల్లకి అని చెప్పి. సో ప్రతి అమ్మాయికి ఉంటుంది వ్యాలంటైన్స్ డే వస్తుందంటే అదొక స్పెషల్ లవర్స్కి. సో వేస్ట్ అండి అది, వేస్ట్ అది ఎవరికి, మాలాంటి వాళ్ళకి సింగిల్స్కి వేస్ట్. సారీ మిమ్మల్ని కలిపినందుకు సారీ, మీరు సింగిలే లేదో నాకు తెలియదు, బట్ నేనైతే సింగిలే, నాకైతే వేస్టే ఎందుకంటే నాకు లేరు కాబట్టి. సో ఉన్న వాళ్ళకైనా ఆబ్వియస్లీ మనసులో ఉంటుంది, అరే రోజు రాలేదు, రోజు వస్తే బాగుంటుండే. ఆ పర్సన్ తెచ్చి ఇచ్చి ఆ చిన్న రోజు మా అంటే ఒక 10-15 రూపీస్, ఆ ఫీల్ ఆ అమ్మాయికి ఒక కోట్లు ఇచ్చినా రాని ఆనందం కొంతమంది అమ్మాయిలకు ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు ఏమో బంగ్లాలు కార్లు ఆశిస్తారేమో తెలియదు, కానీ కొంతమంది అమ్మాయిలు ఇలాంటి చిన్నవి ఆశిస్తారు. వాళ్ళు మనకి ఎంత వాల్యూ ఇస్తున్నారు అది అసలు మీరు నమ్ముతారు. ఆ అమ్మాయి ఆ మూమెంట్ని తలుచుకొని సిగ్గుపడని రోజు ఉండదు అలాంటి మూమెంట్స్ని. సో ఆ చిన్న మూమెంట్సే మాకు చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ గోల్ ఏమనుకుంటున్నారు? గోల్ అని ఏం ఫిక్స్ కాలేదు, బట్ మమ్మీ వాళ్ళని అయితే ప్రౌడ్గా ఫీల్ కావాలి. సో ఏం చేసినా ప్రజెంట్ అయితే చెప్పాను కదా యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నా, బట్ ఛాన్సెస్ వస్తే చూద్దాం అని చెప్పేసి. ఇక అది సెట్ కాకపోతే మేకప్ ఆర్టిస్ట్గానే చూస్తా. ఓకే, యాక్టింగ్ వైపు అయితే ఇప్పటిదాకా మీకు 1 lakh+ ఎక్కువనే ఉన్నారు ఫాలోవర్స్. అంటే రిక్వెస్ట్లో ఏదో ఒక దానికోసం పెడుతూ ఉంటారు. సో అలాంటివి ఏం రావట్లేదా? ఛాన్సెస్ కదా చాలా వస్తున్నాయి, చాలా అంటే చాలా వస్తున్నాయి. చాలా అసలు ట్రస్ట్ చేయాలంటేనే ఎందుకులే అనిపించేసి మళ్ళీ ఆగిపోతున్నా. వాళ్ళు నిజమా కాదా అర్థం అవ్వట్లేదు. ఒకవేళ అయినా కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా లైఫ్, ఎందుకు బ్రేక్స్ అవ్వడం అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అంటే ఒక ఫీల్డ్లోకి దిగుతున్నా కదా, దిగాలా వద్దా అని చెప్పేసి దాన్ని ఒక 1000 సార్లు ఆలోచిస్తున్నా. ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెయ్యాలా వద్దా అని. వన్స్ దిగిపోతే ఇక వెనకకు తిరగడం ఉండదు, చేసేయాలి. ఓకే, ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి ఒక్కొక్క టైంలో అనిపిస్తుంటుంది, ఈ లైఫ్ ఎందుకు నాకు సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, మీకు అనిపించిందా? నాకు నిజం చెప్పండి. అనిపించింది లైక్ అదే మూమెంట్లో ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు, సో ఇంట్లో నన్ను రాంగ్గా పోర్ట్రైట్ చేసినప్పుడు, వాళ్ళు కూడా నన్ను అనుమానించినప్పుడు, మా డాడీ కూడా అటు ఇటు ఉన్నప్పుడు, మనం ఎవరినైతే ఎక్కువగా చేస్తామో వాళ్ళు కూడా అటు ఇటు ఉన్నప్పుడు నాకు అనిపించింది వేస్ట్గా బతికి అని చెప్పేసి. కానీ ఈ లోపే వాళ్ళకి నిజం తెలిసింది. ఫైన్, ఇప్పుడు నిజం తెలిసింది అంతా ఫైన్. మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్గా రన్ చేసుకుంటున్నారు, ఎలాంగా బతుకుతున్నారు. ఎలాంగా అంటే ఒక ఇండిపెండెంట్గా, ఎంత ఇండిపెండెంట్ అయినా కూడా అరే మనకి ఎవ్వరు లేరురా అన్న ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది. చాలా, ఈవెన్ దో అబ్బాయిలకే చాలా ఉంటుంది, వాళ్ళు గుంపులు ఉంటారు. అవునా కదా? ఒక అమ్మాయి ఎలాంగా ఉండడం అని అంటే ఫ్యామిలీ లేకుండా అది చాలా హార్డ్. సో మీ లైఫ్లో మీరు ఎలా డీల్ చేస్తున్నారు మీ డేస్ని? మోస్ట్లీ అయితే నాకు బోర్ కొట్టేసినా కూడా లైక్ బండి వేసుకొని బయటికి వెళ్ళి ఐదర్ అది మాల్ అయినా సరే ఏదైనా ప్లేస్లో అయినా సరే కూర్చొని అలా సాంగ్స్ వినడం. యాక్చువల్గా నాకు సాంగ్స్ వినడం చాలా ఇష్టం. సో బ్లూటూత్ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని అట్లా ఒక డ్రైవ్కి వెళ్ళడం కానీ ఒక్కదాన్ని, ఒకవేళ నాకు ఒక్కదాన్ని వెళ్ళాలనిపిస్తే, లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్కి ఎవరికైనా మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఇట్లా వెళ్దామా అది ఇది అంటే కూడా అప్పటిదప్పుడు ప్లాన్ చేసి వెళ్ళిపోయే రోజెస్ కూడా ఉన్నాయి. సో నిద్ర రాని రోజులు కూడా ఉండొచ్చు. నిద్ర రాని రోజులు అంటే అట్లేం లేదు, నైట్ అవుట్ చేసుకున్న రోజులు ఉన్నాయి, కానీ అంతా ఆలోచించుకుంటా నిద్ర రాని రోజులు ఏం లేదు. బట్ అప్పుడప్పుడు
ఏడ్చి ఏడవని రోజులు అంటే లైక్ ఏడ్చి పనుకున్న రోజులు ఉన్నాయి, బాధపడి ఏడ్చి అసలు లైఫ్లో నేను సక్సెస్ అవుతానా కానా, ఏమైనా చేస్తానా లేదా అంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించేసింది నాకు మొత్తం ఆ ఇంట్లో ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచికి. సో నాకు ఇప్పుడు నేను చేస్తున్న మేకప్ ఫీల్డ్ కూడా నాకు ఫ్యూచర్ ఉంటుందా ఉండదా దీని మీద, లేకపోతే నేను వేరే ఫీల్డ్ ఏమని చూసుకోవాలా అని చెప్పి చాలా థింక్ చేస్తూ ఉంటా. ఓకే, ఎప్పుడు అనిపించలేదా అసలు పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా ఇన్ని కష్టాలు ఎందుకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకుంటే హాయిగా ఇంట్లో కూర్చొని బతికేయచ్చు అనిపిస్తుంది. కానీ అమ్మ మళ్ళీ తర్వాత అది అప్పటి వరకే అనిపిస్తుంది, జలసి ఇప్పటి వరకే. మళ్ళీ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత పడే కష్టాలు అన్నీ మళ్ళీ గుర్తొచ్చి వద్దులే పెళ్ళిగానే బెటర్ అనిపిస్తుంది. ఓకే, సో లైఫ్ గోల్ అంటూ ఇంకా ఏ ఛాన్సెస్ రాకపోతే మేకప్ ఆర్టిస్ట్గా ఉండిపోవడం అనేది ఫిక్స్ అయిపోయారు. ఓకే, మీరు చేసిన ఫన్నీ థింగ్స్ ఇప్పటిదాకా మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, కొన్ని షేర్ చేయండి. ఫన్నీ థింగ్స్ అంటే కుకింగ్ విషయంలో కూడా ఉండొచ్చు తెలుసా, అదేదన్నా మాడగొట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మమ్మీ ఒకసారి ఐడియా ఇస్తున్నా ఒకసారి పచ్చి పులుసు చేయమంటే, పచ్చి పులుసుకే వినండి పచ్చి పులుసు చేయాలంటే లైక్ స్టవ్ పైన పెట్టడానికి బాక్సెస్ ఉంటాయి కదా, నేనేం చేసిన మమ్మీ బాక్స్ లూజ్గా పెట్టింది క్యాప్, నేనేం చేసిన క్యాప్ పట్టుకొని లేపిన, బాక్స్ కాదు ఉప్పు బాక్స్ది, క్యాప్ పట్టుకొని లేపిన, డబ్బా వచ్చేసి ఇదే పచ్చి పులుసు మీద పడ్డది, పచ్చి పులుసు నా మీద పడ్డది. సో మొత్తం చిలికిపోయింది. అదొకటి ఫన్నీ మూమెంట్ కుకింగ్లో. కుకింగ్ అంతా నేనేం దగ్గరికి పోను, ముట్టుకోను కూడా ఇప్పటికీ. బట్ డైలీ ఏం తింటుంటారు మీరు? అంటే ఎక్కువ నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్తాను, నా థింగ్స్ నేను ప్రోటీన్ అవే కుక్ చేసుకుంటా. బేసిక్ వర్క్ అయితే నేను చేస్తాను, బిర్యానీస్ పెద్ద పెద్ద కర్రీస్ అంటే నాతో కాదు. చూస్తా అంటే మీకు తినాలనిపించింది బయట వెళ్ళడం తినడం అంతే. బయట ఫుడ్ కూడా అంత ఏం ప్రిఫర్ చేయను. నెక్స్ట్ మీ ఇన్స్టాలోనే ఒక రీల్ పెట్టారు గెస్ మై ఏజ్ అని, దానికి చాలా కామెంట్స్ వచ్చాయి. అసలు నిజంగా ఆవిడ ఇంటర్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారంట అండి, చూసి పెద్దవాళ్ళు అనుకున్నారు. ఓకే కంట్రోల్ చేసుకుంటున్నారా ఏంటి? బుక్ అయిపోయినా యాక్చువల్గా. ఆ రీల్ బట్టి వేస్ట్ అయిపోతుంది, మీరు ఇక్కడ మొత్తం లీక్ చేసేస్తే. పర్లే, ఇంటర్వ్యూ అంటే ఏంటండి, ఇన్ఫర్మేషన్ కావాలొద్దా మీకు? అంతే. సో ఫైనల్గా మీకు సపోర్ట్ చేసే ఫాలోవర్స్కి మీ వాళ్ళకి ఏం చెప్తారు? చెప్పదని ఏం లేదు, మంచి ఇట్లనే సపోర్ట్ చేయండి. మీ సపోర్టివ్ నన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నేను కూడా గెస్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ దాకా నేను అనుకొని రాలేదు కాబట్టి. సో ఇంకా సపోర్ట్ కావాలని అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నేను చాలాసార్లు ట్రై చేసా, బట్ నాకైతే ఇలాంటి వీడియోస్ వెళ్తున్నాయి యాక్చువల్గా, వ్యూస్ ఇవే మిలియన్స్లో వెళ్తున్నాయి. సో ఓన్ వాయిస్ వితౌట్ ఎనీ ఎడిటింగ్ ఏం లేకుండా, మా అంటే ఒక 50 ఇట్లా తీస్తుంది ఆవిడ వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఎలాంటి వీడియోస్ కావాలి, ఒకవేళ కావాలి అంటే వాళ్ళు చెప్తే చేస్తాం. ఒక టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఎంత ఎలా ఉన్నా కూడా మనకి ఫాలోవర్స్ ఉంటారు కదా, కొంతమంది మంచి మెసేజ్లు పెట్టేవాళ్ళు కానీ రిక్వెస్ట్లు కానీ, ఇవన్నీ చూసి జస్ట్ స్మైల్ చేసుకొని బతికేయాలనిపిస్తుంటుంది. అంతే, వాళ్ళ మెసేజెస్ చూసి ఒక్కొక్కసారి డిఎమ్స్లలో చూస్తుంటా కదా, వాళ్ళ ఫ్లట్టింగ్స్ రిప్లై ఇయ్యం కానీ ఇస్తాను నేను రిప్లై. నాకు చాలా రోజుల నుంచి చాలాసార్లు నుంచి మెసేజ్ చేస్తే నేను పక్కా వాళ్ళకి మెసేజ్కి రిప్లై ఇస్తాను. నేను ఒకప్పుడు నాకు ఒక 100 ఉన్నప్పుడు ఫాలోవర్స్, నేను చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ అప్పట్లో నాకు ఐడీస్ గుర్తులేదు, బట్ వాళ్ళ ఐడీస్ నాకు నచ్చి, వాళ్ళ వీడియోస్ నాకు నచ్చి వాళ్ళకి మెసేజ్ చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళ మెసేజ్ తిరిగి రిప్లై కోసం నేను ఎంత వెయిట్ చేసినో అది నాకు తెలుసు, రిప్లై ఇవ్వకపోతే ఎంత హర్ట్ అయినా కూడా అది నాకు తెలుసు. అబ్బా ఇస్తే బాగుంటుండే అని చెప్పేసి. సో అట్లా నేను ఎప్పుడు రిపీట్ చేయను, పక్కా రిప్లై ఇస్తా. రిప్లై లేట్ వచ్చినా పర్లేదు, బట్ రిప్లై మాత్రం ఇస్తా. ఓకే రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.